హాయ్, మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను శ్రీలత. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. అరుణాచల్ ప్రదేశ్ అంశంలో డ్రాగన్ కంట్రీ చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్లో భారత్ అంతర్భాగమేనని అమెరికా పేర్కొంది. ఈ క్రమంలో చైనా ఆక్రమణను అమెరికా తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్పష్టం చేసింది. అమెరికాలో వెలుగు చూసిన భారత సంతతి విద్యార్థుల ఘటనలపై పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి స్పందించారు. ఈ ఘటనలన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. దయచేసి యుఎస్కి వచ్చే భారతీయ విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే కార్యకలాపాల జోలికి వెళ్లొద్దని సూచిస్తూ 10 నిమిషాల నిడివి గల వీడియోను భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేశారు. రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ట్రోఫీ టూర్ను ప్రారంభించేందుకు గుర్తుగా న్యూయార్క్ ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ని పింక్, బ్లూ కలర్స్ తో అలంకరించారు. ఎల్జీబీటీక్యూ ప్రైడ్ జెండాను యుఎస్ రాయబార కార్యాలయాలపై ఎగురవేయకుండా నిషేధించడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. కొలరాడోలో తన 12 ఏళ్ల కొడుకును వీల్ చైర్లో ర్యాంపుపై పర్యవేక్షణ లేకుండా వదిలేసిన ఘటనలో అతని తల్లి స్కూల్ డిస్ట్రిక్ట్ పై దావా వేసింది. వీల్ చైర్ గోడను ఢీకొనడంతో పిల్లాడికి గాయాలయ్యాయి. శాండియాగో సరిహద్దుల్లో ఫెడరల్ ఏజెంట్లు $20 మిలియన్ల పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కొత్త నివేదిక ప్రకారం మార్చి 1 నుండి మార్చి 17 వరకు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల మొత్తం విలువ $20 మిలియన్ కంటే ఎక్కువని చెప్పారు. న్యూయార్క్ సిటీ వాటర్ రిజర్వాయర్లో ఒక మృతదేహం 1 నెల తర్వాత గుర్తించారు. హైలాండ్ పార్క్ రిజర్వాయర్ తనిఖీ చేస్తున్న సమయంలో అవశేషాలు గుర్తించడంతో సిటీ డ్రింకింగ్ సరఫరా రిజర్వాయర్ నుంచి వెలికితీశారు. MS-13 నాయకుడు FBIకి మోస్ట్ వాంటెడ్ లో ఉండి పరారీలో ఉన్న ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియా, మెక్సికో సరిహద్దుల్లో అరెస్ట్ అయ్యాడు. కాలిఫోర్నియా, మెక్సికో సరిహద్దుల్లో నార్కో టెర్రరిజం ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడని అధికారులు తెలిపారు. చికాగో మరియు ఇతర నగరాల్లో స్మాష్ అండ్ గ్రాబ్ చోరీలు సర్వసాధారణంగా మారాయి. అయితే సెయింట్ లూయిస్ అధికారిత కంపెనీ డిఫరెంట్ గా ఆలోచించి పూర్తిగా పొగమంచుతో నింపడం వల్ల వస్తువులు కనపడకుండా దొంగతనం జరగదని కొత్త ప్లాన్ చేశారు. మొట్టమొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్ ని ప్రపంచంలోని 20 హ్యాపీయెస్ట్ కంట్రీల జాబితాలో నమోదు చేయలేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు న్యూయార్క్ అధికారులు చర్యలు చేపట్టారు. 2 ఆస్తులను సీజ్ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. తన పెంపుడు జంతువు కలిసి కొలరాడోలో వ్యక్తి మరణించాడు. అతను పెంచుకుంటున్న ఎడారి బల్లి విషం వలన మరణించాడని పోస్ట్మార్టం రిపోర్టులో ధృవీకరించారు. మొదటిసారిగా సర్జన్లు పంది కిడ్నీని ఒకతనికి మార్పిడి చేశారు. బోస్టన్ వైద్యులు గురువారం ఈ విషయాన్ని నిర్ధారించారు. 4 గంటల పాటు శ్రమించి ఈ ఆపరేషన్ చేసినట్టు మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ ప్రకటించింది. అట్లాంటా వ్యాపారి $10 మిలియన్ల ఫుడ్ స్టాంప్ పథకంలో మోసం చేయడానికి ప్రయత్నించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఫ్లోరిడాలోని 39 ఏళ్ల తల్లి పాప లంచ్ బాక్స్ లో హ్యాండ్ గన్ పెట్టి డే కేర్ కు పంపింది. ఆమె ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉందని చెప్పారు. కాలిఫోర్నియాలోని కరుడు కట్టిన నేరస్తుడు ఆరెంజ్ కౌంటీలోని హాఫ్వే హౌస్ నుండి మళ్లీ పరారయ్యారని అతన్ని గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రయాణికుడి అసభ్య ప్రవర్తనకి అతనికి హెడ్ లాగ్ ఉంచి బలవంతంగా విమానం నుండి దింపేశారు. ఫ్లైట్ అటెండెంట్ పై యాంటీ సెమిటిక్ దూషణ చేసినట్టు తెలిపారు. టోబిల్ వివాదంతో 6 నెలలుగా దాదాపు 14,000 కార్లు ఓక్లాండ్ రోడ్లలో విడిచి వెళ్తున్నట్టు నివేదికలో తెలిపారు. ఇడోహోలో 12 ఏళ్ల అమ్మాయి డేటింగ్ వెబ్సైట్లో 18 ఏళ్లు వచ్చాయని పోస్ట్ పెట్టిన తర్వాత అదృశ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఆన్లైన్లో అపరిచితుడిని కలుసుకున్న దిశగా విచారణ జరుపుతున్నారు. సియాటెల్లో దాదాపు 1 శతాబ్దం తర్వాత మైక్రో అపార్ట్మెంట్ కల్చర్ రావడంతో అందరికీ అందుబాటులోకి ఎక్కువ ఇళ్లు రానున్నాయని చెబుతున్నారు.